విద్యార్థులకు ఖురాన్ పఠన పోటీలు ప్రతి గ్రామంలోనూ నిర్వహించి డిసెంబర్ 22వ తేదీన జంగారెడ్డిగూడెంలో క్వార్టర్ ఫైనల్స్ జరుపుతామని జనాబ్ షేక్ ముస్తఫా ప్రకటించారు. దీనికి సంబంధించిన బ్రోచర్లు, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిప్ టాప్ బాజీ, మెకానిక్ ఉస్మాన్, ఆదిల్, రఫీ, ఫయాజ్, నజీర్, ఎండి షబ్బీర్, 180 మంది మహిళలు పాల్గొన్నారు. ఖురాన్ కంటెస్ట్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి క్యూఎస్ అని చెప్పేసి ఇది విజయవాడకు చెందిన సంస్థ. యునైటెడ్ ఫోరం ఫర్ ఖురాన్ స్టడీస్ అని చెప్పేసి సంస్థ 10వ కాంపిటీషన్ ఇది. గత 9 కాంపిటీషన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. మసీదు ఉన్న ప్రతి గ్రామం నుంచి కూడా అక్కడ ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 3వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం లోపు పిల్లలతోటి ఈ కాంపిటీషన్ మొత్తం జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్ అని చెప్పేసి 3 విభాగాలుగా ఈ పోటీల్ని నిర్వహిస్తారు. ఈ జోన్ లెక్కల్లోనూ తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్గా సెలెక్ట్ చేసి ఈ పోటీల్ని నిర్వహించడం. సెమీఫైనల్, ఫైనల్ విజయవాడలో జరుగుద్ది జనవరిలో. ముందుగా ఈ పోటీలు మన ఏరియా నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మసీదులు, అన్ని ప్రాంతాల నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది. క్వార్టర్ ఫైనల్స్ వచ్చేసి మన జంగాడలోనే డిసెంబర్ 22 క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించడం జరుగుతుంది. అంతకుముందు సెలక్షన్ జరుగుతాయి. ఈ సెలక్షన్స్లో నెగ్గిన వాళ్ళతోటి క్వార్టర్ ఫైనల్స్ డిసెంబర్ 22న జంగాడలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్స్ విజయవాడలో నిర్వహించడం జరుగుతుంది.